ఈరోజు పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాల్సిన వ్యవస్థలో అటు అధికారంలో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు అంతా కలిసి పులివెందుల పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల కోసం ఈరోజు కూటమి సభ్యులంతా కూడా పెద్ద పెద్ద నాయకులు, చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులంతా కూడా ఈరోజు ప్రత్యేకించి పులివెందులలో గ్రామాలలో కాపు కాశారు. కేవలం పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికని ఏదో విధంగా భయభ్రాంతులు చేసి, అక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసి, జగన్మోహన్ రెడ్డి గారి ఆల్రెడీ పులివెందుల ఎమ్మెల్యే, పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్న గ్రామ ప్రజలని కూటమి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటర్‌ని మభ్యపెట్టి, భయభ్రాంతుల్ని చేసి, పోలింగ్ స్టేషన్‌కే రాకుండా చేయడము, దానికి పోలీస్ వ్యవస్థ గూడా సహకరించడం చూస్తుంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కాస్త అధికార పక్షానికి కొమ్ము కాస్తూ, వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు ఈరోజు పులివెందుల్లో జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీని కైవసం ఏదో విధంగా చేసుకోవాలి అని ఆలోచించిన కూటమి ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్న ఇతర నాయకులు, వివేకానందరెడ్డి గారి కూతురు వైఎస్ సునీత గారు వీళ్ళంతా కలిసి, బీజేపీ నాయకులు వీళ్ళంతా కలిసి 10 రోజుల నుంచే పులివెందుల్లో పాగా వేసి, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలి అని చెప్పి ఎన్ని ఎత్తుగడులు వేస్తున్నా సరే, ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అని చెప్పి క్లియర్‌గా తెలుస్తుంది. ఈరోజు మార్నింగ్ అవినాష్ రెడ్డి గారిని తెల్లవారుజామునే వాళ్ళ ఇంటికెళ్ళి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, ఎటువంటి నోటీస్ లేకుండగా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండగా, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు ఆయనకి తెలియజేయకుండగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, అలాగే ఇతర నాయకుల్ని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఇతర నాయకుల్ని కూడా అరెస్ట్ చేయడము ఇవన్నీ చూస్తుంటే అధికారంలో ఉన్నది వైఎస్ఆర్‌సీపీ పార్టీనా? లేదంటే తెలుగుదేశం పార్టీనా అనేది అర్థం కావడం లేదు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఇతర నాయకుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. వీళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర గాని, గ్రామాల దగ్గర గాని, ఓటర్ల దగ్గర గాని భయభ్రాంతుల్ని చేసి, మభ్యపెట్టి చేసేంత అధికారము లేదు. చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే పాలక పక్షంలో మీరున్నారు, అధికార యంత్రాంగం మీ దగ్గర ఉంది, అన్ని ఆయుధాలు మీ దగ్గరే ఉన్నాయి. సో యంత్రాంగం అంతా మీ దగ్గర పెట్టుకొని, అధికారం అంతా మీ దగ్గర పెట్టుకొని, మీరు పబ్లిక్‌ని మానిప్యులేట్ చేసే కెపాసిటీ అంతా మీరు పెట్టుకొని, అటు వైఎస్ఆర్‌సీపీ నాయకులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రధానమైన చర్చ. సో ఇదంతా చూస్తుంటే ఓవరాల్‌గా ఏదో విధంగా పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ బద్నాం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలోనే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి రాష్ట్రానికి ఒక మెసేజ్‌ని పంపించాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పులివెందుల మీద ఫోకస్ చేసి ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఎంత హడావుడి, ఎంత గందరగోళం, ఎంత భయభ్రాంతుల్ని ప్రజల్ని గురి చేస్తుందో అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం మేము సుపరిపాలన అందిస్తున్నాము, మొదటి అడుగు చాలా సక్సెస్‌ఫుల్‌గా అయింది అంటూనే ఉన్నారు. మరొక వైపు పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ మీద వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి పులివెందుల్ని జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలని చెప్పి ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు మీరు గనక సుపరిపాలన అందించి ఉంటే, మొదటి అడుగు సక్సెస్ అనుకుంటే, మీరు పాజిటివ్‌గా ఎలక్షన్‌లో ఎటువంటి భయభ్రాంతులు చేయకుండగా, ఎటువంటి వయలేషన్స్ క్రియేట్ చేయకుండగా ఓటింగ్ నిర్వహిస్తే ప్రజలు తీర్పు ఏంటనేది వాళ్ళే చెప్పేవారు. కానీ మీరు చేసే ఈ యాక్టింగ్ అంతా చూస్తుంటే మీరు అందించింది సుపరిపాలన ఏమీ లేదు, మొదటి అడుగు సక్సెస్ కాదని చెప్పి మీరే ఒక మెసేజ్‌ని క్లియర్‌గా
క్లియర్‌గా పబ్లిక్‌కి చెప్తున్నారు. ఈరోజు ఏదైనప్పటికీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంటుంది అని చెప్పి క్లియర్‌గా అక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. థాంక్ యూ.